రైట్ ఇక బులెటిన్ లో డీటెయిల్స్ చూస్తే దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ ఫిలిం నగర్ లోని డెక్కన్ కిచెన్ కూల్చివేతపై నాంపల్లి కోర్టులో నిన్న విచారణ జరిగింది. ఇక ఈ కూల్చివేతపై విచారణ జరిపిన అనంతరం సినీ నటులు వెంకటేష్ తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు, రానా, అభిరామ్లపై కేసు నమోదు చేయాలని కోర్టు ఆదేశించింది. సిటీ సివిల్ కోర్టులో అంశం పెండింగ్ లో ఉండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలు బేఖాతరు చేస్తూ దక్కన్ కిచెన్ హోటల్ ను కూల్చివేసిన విషయం తెలిసిందే. ఈ అంశంలో దగ్గుబాటి కుటుంబానికి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా పాటించకుండా దౌర్జన్యం చేసిన దగ్గుబాటి కుటుంబంపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని నాంపల్లిలోని 17వ నంబర్ కోర్టు ఫిలిం నగర్ పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. అయితే కోర్టు ఆదేశాలతో పోలీసులు హీరో దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, హీరో రానా, హీరో అభిరామ్ పై శనివారం ఫిలిం నగర్ పోలీసులు 448, 452, 458, 120B సెక్షన్లపై కేసు నమోదు చేశారు. అనంతరం విచారణ ప్రారంభించారు. ఇక దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. వారి కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేసినట్టుగా తెలుస్తుంది. ఇది అంశంపై పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్ రెడ్డి, దక్కన్ హోటల్ కూల్చివేతలపై దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టు షాక్ ఇచ్చింది. ఇప్పటికే ఆ సినీ నటులైన వెంకటేష్ తో పాటు దగ్గుబాటి సురేష్ బాబు ప్రొడ్యూసర్, అలాగే సినిమా హీరో రానా, అభిరామ్లపై కూడా కేసు నమోదు చేయాలని కోర్టు అయితే ఆదేశించింది. సివిల్ కోర్టులో ఒక కేసు నడుస్తుండగా ఎలాంటి చర్యలు తీసుకోవద్దన్న హైకోర్టు ఆదేశాలైతే బేకప్ చేస్తూ దక్కన్ కిచెన్ ఆ హోటల్ కూల్చివేత కారణంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పింది. మరి వీరిపై ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేసి సమగ్ర విచారణ జరపాలని కూడా ఫిల్మ్నగర్ పోలీసులకు చెప్పింది. దీంతో పోలీసులు ఇటు నటుడు వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, నటుడు రానా, నటుడు అభిరామ్ పై నిన్న 448, 452, 458, 120B సెక్షన్ల మీద కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు. నందకుమార్ అనేటువంటి వ్యక్తి చెందినటువంటి ఈ డక్కన్ కిచెన్ హోటల్ అధ్యక్షంలో దగ్గుబాటి కుటుంబంతో తల వివాదం జరిగింది. దీంతో నందకుమార్ గతం నుంచి కూడా నాకు అన్యాయం జరిగింది అనేట్టుగా సిటీ సివిల్ కోర్టులో కేసు వేశాడు. దీనిపైన కోర్టు విచారణ చేపట్టింది. అనేక సందర్భాల్లో నందకుమార్ అనేక సామాజిక మాధ్యమాల్లో కూడా చెప్పాడు తనకు న్యాయం జరుగుతలేదు, పట్టించుకోవాలని అనేక మీడియా కార్యాలు చుట్టా. కానీ మొత్తానికి కోర్టు అయితే తనకు కాస్త ఊరటిచ్చింది. కోర్టు విచారణ పూర్తయ్యే వరకు ఈ హోటల్ విషయంలో ఇలాంటి చర్యలు తీసుకోకూడదని హైకోర్టు చెప్పింది. అయితే 2022 నవంబర్లో ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు బౌన్సర్లను పెట్టి దగ్గుబాటి ఫ్యామిలీ హోటల్ పూర్తిగా ధ్వంసం చేసేశారు. దీని తర్వాత 2024లో మళ్ళీ హోటల్ దగ్గుబాటి కూడా పూర్తిగా కూల్చివేసింది. మళ్ళీ నందకుమార్ వీరిపై కేసు నమోదు చేయాలని కోరుతూ నాంపల్లి కోర్టుకు వెళ్లారు. దీనిపై విచారణ చేపట్టిన కోర్టు కేసు అయితే నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆదేశాలు ఉల్లంఘించిన నటుడు వెంకటేష్, నిర్మాత సురేష్ బాబు, నటులు రానా, అభిరామ్లకు తనకు చేసిన అన్యాయంపై కోర్టులో నందకుమార్ దాదాపు 3 ఏళ్లుగా పోరాడుతున్నారు. మొత్తానికి నందకుమార్ కి అయితే హైకోర్టులో ఊరట లభించింది. ఇటు దగ్గుబాటి ఫ్యామిలీ పైన కేసు నమోదు చేయాలంటూ హైకోర్టు అయితే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, వరుసగా సినీ ప్రముఖులలో తెలంగాణలో వివాదులకు వస్తున్నారు అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు? మొన్నటికి మొన్న నాగార్జున సంబంధించిన స్థలాన్ని హైడ్రా పేరుతో భవనాన్ని కూల్చేశారు. అలాగే మొన్నటికి మొన్న అల్లు అర్జున్ ఒకరోజు జైల్లో ఒక రాత్రిగా బెయిల్ తీసుకొని ఇంటికి రావడం జరిగింది. అంటే ఏ విధంగా చూసుకోవాలంటారు మొత్తం మీద? గత ప్రభుత్వం అండదండలు కావచ్చు, ఏదైనా సరే మొత్తానికి ఈ మధ్య కాలంలో సినీ నటుల ఆగడాలు అయితే చాలా ఎక్కువ అవుతున్నాయని చెప్పొచ్చు. ఎందుకంటే ఒక మహిళ మృతి చెందిన ఘటన, ఒక నిండు కుటుంబం చిన్నాభిన్నమైన విషయంలో అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్ళడం జరిగింది. ఒక రోజు కూడా జైల్లో ఉండడం జరిగింది. ఆ తర్వాత నిన్న దిల్ రాజు కూడా వివాదాలకు ఇచ్చారు. తెలంగాణ ప్రాంతాన్ని అవమానించేలాగా కళ్ళు మటన్ లాంటి తింటారు తప్పితే వీళ్ళకి సినిమా ఇచ్చి లేదు అనేట్టుగా అవమానించడం. మొన్న మోహన్ బాబు విషయం చూసుకుంటే మోహన్ బాబు కుటుంబం కూడా రచ్చకెక్కింది. దాదాపు మీడియా, పోలీసులు పూర్తిగా మొత్తగా ఒక సీన్ క్రియేట్ చేశారు తల్లిగొడ్లు. ఇప్పుడు మొత్తానికి వెంకటేష్ కుటుంబం కూడా ఇన్నాళ్ళు వివాదాలకు దూరంగా ఉంటుంది అని ప్రేరున్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ కూడా వివాదాల్లోకి చోటు చేసుకుంది. మరి ల్యాండ్ ఇష్యూలో ఇద్దరు కూడా బౌన్సర్లను పెట్టి మరి తమ ల్యాండ్ కబ్జా చేశారు, అయితే తనకు సంబంధించినటువంటి హోటల్ ను నాశనం చేశారట్టుగా నందకుమార్ అయితే కేసు నమోదు చేశారు. సో వరుసగా తెలంగాణ రాష్ట్రంలో సినిమా వాళ్ళ ఆగడాలు, సినిమా వాళ్ళపైన కేసులు నమోదనం అయితే ద్వారా వరకు ఆశ్చర్యం కలిగిస్తుంది. గత ప్రభుత్వంలో అయితే డ్రగ్స్ కేసులలో డ్రగ్స్ అంటేనే సినిమా వాళ్ళు అనే
అనేటట్టుగా ప్రచారం కొనసాగింది. సో ఆ రకంగా సినిమా వాళ్ళే ప్రతి విషయంలో కూడా కలగ చేసుకుంటున్నారు, సినిమా వాళ్ళే ఇంటర్ఫియర్ ఎక్కువ కనిపిస్తుంది, ఎక్కడ చూసినా సినిమా వాళ్ళ పేర్లు వినిపిస్తున్నాయి అనేటట్టుగా వ్యవహారం అంతా గడిచింది. మొత్తానికి దగ్గుబాటి ఫ్యామిలీ ఇన్నాళ్ళు ఇలాంటి అదైతే దూరంగా ఉండే వివాదాలకు దూరంగా ఉన్నటువంటి దగ్గుబాటి ఫ్యామిలీ కూడా ల్యాండ్ ఇష్యూలో ఇరుక్కోవడం ఇప్పుడు చర్చగా మారింది. మహేందర్ రెడ్డి చెప్పండి, దక్కన్ కిచెన్ హోటల్ కూల్చివేతలో కోర్టు ఆదేశాలున్నా కూడా పాటించకుండా దౌర్జన్యంగా దగ్గుబాటి కుటుంబంపై కూల్చివేతలు చేపట్టినందుకు గాను ఎఫ్ఐఆర్ నమోదు చేసింది. మరి దీనికి సంబంధించి వారు ఏ విధంగా రియాక్ట్ అవుతున్నారు, ఏ విధంగా స్పందించారా? అంటే గతంలో నందకుమార్ అనే వ్యక్తిని ఈ దక్కన్ కిషన్ విషయంలో అంతకుముందు బాగానే నడిచింది. ఎప్పుడైతే నందకుమార్ అనే వ్యక్తి ఎమ్మెల్యే కొనుగోలు అంశంలో అయితే తన పైన అభియోగాలు వచ్చాయి, తన పైన అరెస్ట్ చేయడం ఇలాంటి మనం చూసాం. సో మొత్తానికి అప్పటి నుంచి నందకుమార్ ఇక వీక్ అయ్యాడు అనుకున్నారో మరి తెలియదు. మొత్తానికి అయితే ఆ ఘటన జరిగిన తర్వాతనే పూర్తిగా కోర్టు ఆదేశాలు ఉన్నప్పటికీ, కోర్టు ఆర్డర్ క్లియర్ గా ఉన్నప్పటికీ కూడా మరి బౌన్సర్లను పెట్టి జిహెచ్ఎంసీ అధికారులను పెట్టి కూల్చారంటే దీంట్లో మరి ఇప్పుడు కేవలం కూల్పించిన దగ్గుబాటి ఫ్యామిలీ ఈ కోర్టు ఆర్డర్లు బేఖాతరు చేసినటువంటి అధికారులపైన కూడా చర్యలు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎంతమంది అధికారులు దీంట్లో ఉన్నారు గుర్తించడానికి హైకోర్టు వారిపైన కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. అధికారులు అర్థిస్తున్నామంటే కోర్టును ఏమాత్రం లెక్క చేయకుండా, కోర్టు ఆర్డర్లు లెక్క చేయకుండా తమ ఇష్టానుసారంగా అధికారులు సెలబ్రిటీలకు వంతపాడుతూ ఇలా చేయడం అనేది కోర్టు చాలా సీరియస్ గా పరిగణించింది. వారిపైన కూడా ఎఫ్ఐఆర్లు చేయాలి అనేటట్టుగా ఇంకోసారి ఏ ఆర్డర్ అయినా, కోర్టు ఆర్డర్ అయినా ఇలా నిర్లక్ష్యం చేసినా పట్టించుకోకపోయినా భవిష్యత్తులో ఇంకో అధికారం గుర్తుండేలాగా అంటే ఎఫ్ఐఆర్లు నమోదు చేయాలని కూడా కోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. సో ఇప్పటికీ దగ్గుబాటి ఫ్యామిలీతో పాటు ఈ అంశంలో కోర్టు ఆర్డర్ లెక్క చేయకుండా కూల్చినటువంటి జిహెచ్ఎంసీ అధికారులపైన కూడా కోర్టు చాలా సీరియస్ అయింది. అయితే మహేందర్ రెడ్డి చెప్పండి, అంటే దీని విషయంపై పై అధికారులు ఎవరైనా స్పందించారా? అంటే ఇప్పటి వరకు అయితే అదే సినిమా ఇండస్ట్రీ వాళ్ళ ల్యాండ్ వ్యవహారం కాబట్టి ఇంక సినిమా వాళ్ళు కానీ ఇంక రాజకీయంగా ఎవరు స్పందించలేదు. మరి చూడాలి, అదే ఈ హోటల్ వ్యవహారం ఇద్దరు వ్యక్తులకు సంబంధించిన కుటుంబానికి ఒక వ్యక్తికి సంబంధించినటువంటి వ్యాపార లావాదేవీ కాబట్టి ఇక్కడ రాజకీయంగా ఇంకెవరు కలెక్ట్ చేసుకోలేదు. బహుశా మరి దీనిపైన ఎందుకంటే సినిమాల అదే వివాదాలకు దూరంగా ఉన్నట్టు దగ్గుబాటి ఫ్యామిలీ కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో కావాలి ఇంకెవరు మంత్రులు ఇన్వాల్వ్ అయ్యి దీనికి సద్దుమణించేలా అవకాశం అయితే కనిపిస్తుంది. కానీ దానికి కోర్టు ఇదైతే ముందుగా మాట్లాడుకుంటే సరిపోయేది, కానీ ఇదంతా ఈగోలోకి వెళ్ళిపోయినటువంటి పంచాయతీ. ఇప్పుడు కోర్టు ఆర్డర్లు సైతం లెక్క చేయని అంశం కాబట్టి కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దీన్ని ఎంతవరకు దారితీస్తుంది, మరి కేసులు ఎవరెవరు అవుతాయి, ఆ తర్వాత పరిస్థితులు పరిణామాలు ఎలా ఉంటాయి అనేది వేచి చూడాలని అంశం. రైట్ మహేందర్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.